మరి మామిడి పండ్లకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రాసెస్ విషయంలో అంటే ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేస్తాం ఆల్ ఓవర్గా. సో మనం ఒక పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చా రైతు స్థాయిలో 5 ఎకరాల్లో ఒక మామిడికి వ్యవసాయ రైతు ఉంటే డెఫినెట్గా రైతు స్థాయిలో కుటీర పరిశ్రమలుగా చేసుకోవచ్చు అండి. దాని నుంచి వాల్యూ ఎడిషన్ చేయగలిగితేనే ప్రజెంట్గా మామిడి మార్కెట్ చాలా ఇబ్బందికర వ్యవస్థలో ఉంది. ఒక్కొక్కసారి మార్కెట్ను చూస్తే అంటే బయటి రాష్ట్రాల నుంచి డంప్ చేయడం వల్ల ఒకసారి రేట్ డౌన్ చేస్తున్నారు. ఈ మార్కెట్ మాయాజాలం అనేది గుత్తాపత్యం మొత్తం మిడిల్ ట్రేడర్స్ ఎవరుతున్నారో వాళ్ళు రైతులు ఎప్పుడు ప్రతి సీజన్లో ఇబ్బంది పడుతున్నారు. రైతుకు ఒక మంచి రేట్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కొంతమంది ట్రేడర్స్ రైతు ఫార్మ్స్ దగ్గరికి వచ్చేసి తిరిగి అంటే బెంగళూరు నుంచి లేకుంటే బాంబే నుంచి ఢిల్లీ నుంచి వచ్చి మార్కెట్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ రైతుకు ట్రాన్స్పోర్టేషన్ లాసెస్ తప్ప మిగతాది సేమ్ అవుతుందండి. సో తనంతకు తాను మార్కెట్లో అమ్ముకోగలగాలి, లేదంటే వస్తున్న మామిడిని ఉత్పత్తులు చేసుకోవాలి. ఉత్పత్తులు చేసుకునే క్రమంలో నేను చెప్పినట్టు ఇందాక ఒరుగులు చేసుకోవచ్చు, ఒరుగుల నుంచి పౌడర్ చేసుకోవచ్చు. 2 రకాల ప్రొడక్ట్స్. మామిడి పండ్లను ఒరుగులు చేయొచ్చు, మామిడి పండ్ల నుంచి పౌడర్ చేసుకోవచ్చు. తర్వాత మామిడి తాండ్ర చేసుకోవచ్చు. మామిడి తాండ్ర నుంచి మనకు వివిధ రకాల ఉత్పత్తులు మళ్ళీ అడిషనల్గా వాడుతుంటాయి. వాటిని చాక్లెట్స్లో కానీ బేకరీ ఐటమ్స్లో కానీ పేస్ట్రీస్ తయారు చేయడంలో దాంట్లో కానీ ఎక్కువగా వాడుతుంటారు. మ్యాంగో ఎంజైమ్ కూడా చేస్తూ ఉంటాం. మ్యాంగో ఎంజైమ్ కూడా మనకు పంటకు మళ్ళీ తిరిగి రైతు వాడుకునే అంటే మరి అడిషనల్గా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కోసం వెళ్ళి ఎరువుల దుకాణం నుంచి తీసుకొచ్చి ఇవ్వాల్సిన పని లేకుండా స్వతహాగా రైతే తన యొక్క ఏదైతే వృధాగా అయిపోతుందో ఆ వృధా మామిడి నుంచి ఎంజైమ్ చేసుకొని ఆ విధంగా కూడా మనము స్ప్రేయింగ్ వాడుకోవచ్చు అన్నమాట.